దండగా వేస్తూ తర్వాత దీన్ని పెంచడం. రైట్, ఓకే, స్టార్ట్. ఆరోగ్యం. అందుకే పెద్దలు ఏమన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం. వాటి దాన్ని మించింది లేదు. మనం ఏది సాధించాలి అని అన్నా మనకు బాగుండాల్సినటువంటిది, కావలసినటువంటిది ఆరోగ్యం. కాబట్టి హెల్త్ ఈజ్ వెల్త్. దాంట్లో భాగంగా ప్రపంచ దేశాలలో అన్ని దేశాలకు కూడా ఒక గురువు స్థానంలో నిలబడ్డటువంటి దేశం మన భారతదేశం. ప్రపంచ విశ్వ గురువుగా ఇప్పుడు 3వసారిగా ఎన్నిక కాబడితే మొట్టమొదటిసారిగా శ్రీ నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో యోగా యొక్క ప్రాశస్త్యాన్ని, ప్రాముఖ్యతను యుఎన్ఓలో పెట్టడం జరిగింది. 193 దేశాలలో 175 దేశాలు 175 countries are obeyed the importance of yoga to the all human beings in the world. మనం ఇక్కడ ఉన్నా కూడా మన యొక్క ఆలోచనలు కానీ మనసు కానీ ఎక్కడెక్కడికో ప్రవహించడం జరుగుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. మనం ఇక్కడ ఉంటే కూడా మా అమ్మ ఇంట్లో ఇవాళ అప్పాలు చేస్తున్నది, గారెలు చేస్తున్నది కాబట్టి నేను పోయే వరకు ఉంచుతారో లేదో అనేటువంటి దాంట్లో కూడా కొందరు ఉంటారు. బట్ అట్లా కాకుండా ఆ ఏకాగ్రతను కుదిరించడానికి మనం శ్వాస పైన ధ్యాస, దాన్నే ధ్యానము అని అంటారు. శ్వాస పైన ధ్యాస. అయితే ఈ యోగా వలన కేవలం ఒక ఎక్సర్సైజు, వ్యాయామము అనుకోవడం కాదు, మానసిక, శారీరక, ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తిని పరిపూర్ణ స్థితిలో ఉంచడానికి ఉపయోగపడేటువంటి నిరంతర సాధననే యోగా. అది విద్యార్థులుగా, మానవులుగా మనమంతా కూడా మన నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. కేవలం యోగా డే మాత్రమే అని అనుకొని ఆ రోజే చేయడం కాకుండా దీన్ని మన జీవితంలో, నిత్య జీవితంలో ఒక భాగంగా తినడం, నిద్రపోవడం, మన పనుల్ని చేసుకోవడం ఎట్లాగో కనీసం ఒక అరగంట నుండి 45 నిమిషాలు మనం ఈ యోగా కొరకు కేటాయించినట్లయితే విద్యార్థులకైతే మంచి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత మరియు ఆత్మవిశ్వాసం అనేటువంటి వాళ్ళ లోపల చిన్నప్పటి నుండే డెవలప్ అవుతాయి. కాబట్టి మనం ఈ యోగాను నిరంతర అభ్యాసంలో ఒక భాగంగా ఉంచుకోవాలని కోరుతూ ఇప్పుడు మన యోగా డేకి సంబంధించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ అరవింద్ సార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మార్నింగ్ చిల్డ్రన్. సార్ ఆల్రెడీ యోగా గురించి మొత్తం చెప్పేసిండు కాబట్టి ఇప్పుడు యోగా ఎలా చేస్తారనేది మరి సార్ చూపించడం జరుగుతుంది. యోగా అనేది మన మనస్సును, శరీరాన్ని రెండింటిని ఏకం చేసి మరి వాటి ద్వారా మనం ఏ విధమైనటువంటి ఆరోగ్యాన్ని పొందొచ్చు అనేది ప్రపంచానికి మన దేశం చాటి చెప్తుంది. మరి అన్ని దేశాలు కూడా మన యొక్క ఆ యోగాను అంగీకరిస్తున్నాయి. 90% కంట్రీస్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి. యాక్సెప్ట్ చేసి ప్రపంచానికే మనం ఒక గురువుగా ఉన్నాం ఈ విషయంలో, విశ్వ గురువుగా. అందరికీ నమస్కారం. యోగా డే సందర్భంగా ఇంతకుముందే హెడ్ మాస్టర్ సార్ మరియు పూర్ణచంద్ర సార్ దాని గురించి పూర్తిగా చెప్పడం జరిగింది. వార్మ్ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. June 21st is the longest sunny day. That's why we are celebrating Yoga Day on June 21st. Health is wealth. Without health, we can't achieve anything.
So that's why we have to inculcate this yoga in our day-to-day life situation. Once again, happy yoga day. ఫస్ట్ ఏ ఎక్సర్సైజ్ కానివ్వండి యోగా చేసేప్పుడు కాలి గోరు నుంచి తల వెంట్రుకల వరకు ఎక్కడెక్కడైతే మనకు జెయింట్స్ ఉన్నాయో ఆ జెయింట్స్ అన్ని కూడా ముందు రొటేట్ అయ్యేటట్టుగా చూడాలి. రైట్, ఫస్ట్ యాంకిల్, తర్వాత నీ, ట్రంక్, షోల్డర్ అండ్ నెక్. రైట్, కాబట్టి ఈ జెయింట్స్గా ఉన్నటువంటి మళ్ళీ ఈ ఆసనాలలో లేదా ఎక్సర్సైజ్లలో చేయబడినటువంటి క్లాక్ వైజ్ ఏది ఉంటుందో మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ కూడా చేయబడాలి. వన్ సైడ్గానే కాకుండా తిరిగి ఆపోజిట్ సైడ్ కూడా చేయబడాలి. ఈ వైపుగా రొటేషన్, ఒక ఆపోజిట్ డైరెక్షన్. నడుము దగ్గర చేతులు పెట్టండి. క్విక్ చేయండి. ఆపోజిట్ డైరెక్షన్ రొటేషన్. గట్టిగా దింపితే మెడలు పట్టుకుంటాయి, వాడు స్లోగా. ఇప్పుడు మనం వేసేటువంటి స్టాండింగ్ ఆసనాలలో తాడాసన్ ఏంటిది? దీంతో మీకు హైట్ పెరగడానికి అట్లాగే ఏకాగ్రత కుదరడానికి కూడా కారణమవుతుంది. రైట్, ఇప్పుడు ఒక్కసారి చూపిస్తాం, దాన్ని మీరు అందరు కూడా చేస్తారు. చేతుల్ని పైకి తీసుకెళ్ళండి. పూర్తిగా మీ చేతులు ఆకాశం వైపు చూడాలి. ఈ విధంగా రైట్, స్ట్రెచ్ చేయండి, పూర్తిగా లాగండి, పైకి లాగండి. వృక్షాసన్ ఈ విధంగా ఆపండి. బ్యాలెన్సింగ్ అండ్ కాన్సన్ట్రేషన్. ఈ విధంగా అరే అడిగి ఒకసారి త్రికోణాసన్. కొంత కాళ్ళను ఈ విధంగా చాపండి. అర్ధ చక్రాసన్. రైట్, వెనక్కి వంచండి, పై భాగాన్ని వెనక్కి వంచండి. ఈ విధంగా కూర్చోండి. ఈ విధమైనటువంటి ముద్ర అంటే చూపుడు వేలు పైన బొటన వేలును ఉంచడం. రైట్, దీన్ని మీ మోకాల దగ్గర ఉంచండి. వెన్నుపూస నిటారుగా ఉండాలి. క్లోజ్ యువర్ ఐస్. కనీసం 30 సెకండ్స్ అట్లా ఉండాలిరా. మన చదువుల తల్లి ఎవరు? సరస్వతి దేవి ఫోటో చూసిండ్రా? ఆమె వాహనం ఏంటిది? హంస. అట్లాగే సంపదకు లక్ష్మీదేవి ఎవరు? సంపదకు మాతగా చెప్తుంటాం కదా, ఎవరు? లక్ష్మీదేవి. దేంట్లో ఉంటారు? కమలం పువ్వు. అట్లాగే సరస్వతి దేవి హంసగా కూడా దేంట్లో ఉంటుంది? పద్మంలో, తెల్లని పద్మంలో ఉంటుంది. రైట్, అయితే మన శరీరాన్ని వెన్నుపూసతో నిటారుగా ఉంచి ఈ విధంగా చేతుల్ని మనం పెట్టేసి కొంత శ్వాస మీద ధ్యాస కనుక ఉంచితే మనకెంతో ప్రశాంతతను, జ్ఞాపక శక్తిని కలగజేస్తాయి. ఓకే, నెక్స్ట్ వజ్రాసనం. ఈ కాళ్ళను వెనక్కి మడిపేసి మోకాళ్ళ పైన కూర్చోవాలి. మోకాళ్ళ పైన కూర్చోవడం.
మోకాళ్ళ పైన ఈ విధంగా ఉండేసి, రైట్, కళ్ళు మూసుకోండి. ఓపెన్ యువర్ ఐస్, రిమూవ్ యువర్ హ్యాండ్స్ ఫ్రమ్ నీస్. ఈ ఆసనాన్ని ఎంతసేపు అయినా ఇట్లా కూర్చోవచ్చు. తిన్న తర్వాత వేయడానికి వీలున్నటువంటి ఆసనం ఇది ఒకటే. దీని నుండి ఇంకా మనకు వేరే ఆసనాలు కూడా ఉన్నాయి. సమయాభావం. పద్మాసనంలోనికి కూర్చోండి. పద్మాసనంలోనికి కూర్చోండి. నాడి శోధాసన్, ప్రాణాయామం, కపాలపాతి అనేది కూడా ఉంటుంది. వీటిని మన నిత్య జీవితం డైలీ చేస్తూ ఉండాలి. ఏదో ఒక రోజుకు ఇవాళ చెప్పగానే ఏదో చేస్తున్నామనంటే కాదు. ఆకారం వికారం కాకుండా ఉండడానికి బొటన వేలుతో ఒక కుడి దిక్కు ఉన్నటువంటి మీ ముక్కు పుట్టను ఇట్లా మూసి ఎడమ పుట్టలో నుంచి పీల్చండి పైకి. ఎడమ ముక్కు పుట్టను మూయండి, కుడి ముక్కుతో పీల్చండి. కపాలభాతి, రైట్. తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతాంగమయ శాంతి శాంతి శాంతి. శ్వాసపై ధ్యాసతో జీవించు, స్నానం ఆచరించినట్లు ధ్యానం ఆచరించు. జై హింద్. భారత్ మాతా కీ